Hi all of you, good morning. Welcome back to Ramareddy Maths Academy. This is the 15th lecture in our inverse Laplace transforms. Inverse Laplace transforms, and this is the very most important method and damn sure, and this problem is repeated problem. I think it is 5 to 6 times repeated in the final examination problem. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పటి వరకు 2 ప్రాబ్లమ్స్ చూసారు. చాలామంది అవి కాంప్లికేటెడ్ అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ మైండ్లో నుంచి తీసేయండి. ఈ ప్రాబ్లం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీ మేనర్. ఓకే, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి ఎలా సాల్వ్ చేస్తున్నాను, ఎక్కడ ఏం యూజ్ చేస్తున్నాను. అండ్ ద థింగ్ ఈజ్ దిస్ ఈజ్ ఫర్ R18 అండ్ R16 రెగ్యులేషన్ వాళ్ళకి పక్కా లాంగ్ క్వశ్చన్. ఇది రావాలంటే బేసిక్ ఈ ప్రిన్సిపల్స్ తెలియాలండి. ఎవ్రీ ప్రాబ్లమ్కి నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. ప్లీజ్ బై హ్యాడ్ దీస్ 3. బై బికాస్ వితౌట్ దీస్ 3 యూఆర్ అనేబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకేనా? చూడండి అమ్మా, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్, దిస్ ఈజ్ అవర్ లీనియర్ ఈక్వేషన్, రైట్? నౌ కన్సిడర్ ద గివెన్ ఈక్వేషన్, దట్ ఈస్ d² + 4d + 5 of y is equal to 5. Consider it is 1. After that, apply the Laplace on both sides. What we have to do? Taking Laplace on both sides. Taking Laplace on both sides. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్ అండి. అందుకే నేను ఈ మెథడ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ కొంచెం ఓపికతో వినండి. 15 మార్క్స్ పక్కా. ఇప్పుడు నేను ఇది బోత్ సైడ్స్ లాప్లాస్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది నాన్న? లాప్లాస్ ఆఫ్ d² + 4d + 5 of y is equal to Laplace of 5. ఓకే, కానీ మనకు ఒకటి తెలుసు ఏంటంటే ద ఫంక్షన్ ఇది ఎందులో ఉంది. నేను ఇప్పటి వరకు y" అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లం కూడా అలానే ఉండే, కానీ ఇక్కడ d² ఉంది. d² ఉంటే మనకి ఏమని తెలుసు? d²y/dx². ఇది y అంటే d²y/dx² ఉంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ y". అవునా? dy/d అంటే ఏంటిది? దిస్ ఈజ్ నథింగ్ బట్ d² బేటా. d అంటే ఏంటిది? dy/dx అంటే ఏమలా రాయొచ్చు? y' అని రాయొచ్చు. అంటే నేను ది ఫస్ట్ టర్మ్ ఏమని రాయొచ్చు? విత్ మల్టిప్లై విత్ y చేసిన తర్వాత దీన్ని ఏమని రాయొచ్చు? మేడం మరి ఇదేంటిది అంటారా? d² అంటే ఇదండి ఇంటూ y. ఓకే, అప్పుడు నాకు ఇది వస్తుంది. ఓకేనా? అంటే ఏమని రాయొచ్చు నేను ఫైనల్గా? d²y is nothing but y'. Along this is nothing but what? y', and this is nothing but what? 4 into y', 5y as it is. We are unable to substitute the y' value. ఇది కాన్స్టెంట్ కదా, అలానే రాయండి. ఇప్పుడు L(s) నేను L(5) బెటా, L(5). ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి లాప్లాస్ అప్లై చేస్తాను. లాప్లాస్ ఆఫ్ y'- -4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y' + 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఏ ఫార్ములా యూజ్ అవుతుంది? y' and y', and one more is Laplace of y. You can write Laplace of y. There is no standard principle for Laplace y. Write as it is. Why? Because we are going to calculate y value here. ఈ Laplace of constant కి మనకు ప్రిన్సిపల్ ఉంది. Laplace of any constant ఎట్లా తీసుకుంటారు? ఇఫ్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ ఐదర్ 1 ఉంటే 1/s అవుతుంది. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ 5 ఉంది కదా నాన్న, అంటే ఏమవుతుంది? 5/s అవుతుంది. ఓకేనా? రిమెంబర్ దట్. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? లాప్లాస్ ఆఫ్ y" అంటే దిస్ వాల్యూ, దట్ ఈస్ s² లాప్లాస్ ఆఫ్ y మైనస్ లాప్లాస్ ఆఫ్ y, మైనస్ y of 0, s of y of 0 minus y' of 0. But we know that what is our initial conditions here?
Laplace s of 0 is 0 and y of 0 is 0, y dash of 0 is also 0. Okay, and after that consider y dash term. 4 into y dash అంటే ఇది కదా, 4తో మల్టిప్లై చేసి రాస్తున్నాను నేను దీన్ని. 4 into అంటే 4s Laplace of y and 4y of 0. బట్ ఈ టర్మ్కి నెగిటివ్ ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఎందుకని ఈ టర్మ్ను రాసి ప్రోడక్ట్ చేశాను మైనస్తో. ఓకే, ప్లస్ ఏంటి 5 Laplace of y is equal to Laplace of 5. కానీ మనకి తెలుసు Laplace of 5 వాల్యూ ఎంత, 5/s. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు సింప్లిఫై, సబ్స్టిట్యూట్ అవర్ ఇనీషియల్ వాల్యూస్ హియర్. ఎక్కడెక్కడైతే ఇనిషియల్ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు తెలుసు కదా ఇనిషియల్ కండిషన్స్ అంటే ఏంటో. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే దాన్ని s² Laplace of y యాజ్ ఇట్ ఈస్. ఓకే, హియర్ y of 0 is 0, y dash of 0 is also 0. This is minus 4s kada, 4s Laplace of y as it is, this is also 0. Then what is the last term, 5 into Laplace of y is nothing but 5/s. అవును బేటా. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే నాకు ఏ టర్మ్ వస్తుందంటే s² Laplace of y minus 4s Laplace of y and this one 5 Laplace of y which is equal to 5/s. See, all of you, from our left hand side, what is the common term here? What is the common term? This is Laplace of y is common from these three terms. Shall I take Laplace of y? Take it out. Then what is the remaining term? s² minus 4s. ఈ ప్రాబ్లంలో మీరు ఎస్కి 5కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 5, ఇది 5. ఓకేనా? 5 ఇంటూ Laplace of y అంటే ఇక్కడ 5 ఉంటుంది. ఓకే, s² 4s ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/s. చాలామంది మేడం ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది కదా నాకు అదే అంటారు. ఎవ్రీ టైం అలా రావాలని ఏం లేదండి. ఓకేనా, అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, నౌ ఫ్రమ్ హియర్ హౌ టు రైట్, ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఫ్రమ్ హియర్ హౌ టు రైట్ Laplace of y? షల్ ఐ టేక్ దిస్ టర్మ్ ఇంటూ దట్ సైడ్? అప్పుడు అది ఏమవుతుంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. Therefore Laplace of y is equal to 5 upon s into this term s² minus 4s plus 5. Now here I am going to simplify this term by using what? Partial fractions. It's very simple partial fractions, no need to worry. Previous problem laga lengthy undadandi, just note down. చూడండి, మీరేం భయపడొద్దు. దిస్ ఇస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్ మేనర్. ఈ టర్మ్ని నేను కన్సిడర్ చేస్తున్నాను పార్షియల్ ఫ్రాక్షన్స్కి. వాట్ ఈస్ దట్ బేటా? 5 అపాన్ ఇది 5 అండి. 5 అపాన్ s ఇంటూ s² మైనస్ 4s ప్లస్ 5. చూడండి అమ్మా, నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ s ఆర్ s minus 1, s minus 2 అలా ఉందనుకోండి, దాన్ని a/s ఆర్ b/s minus 1 ఇలా చూడండి. s minus 1 ఉంటే a/s, b/s minus 1. ఓకే, ఫ్యాక్టర్స్ అలా ఉంటే అలా రాయాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ది ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఐ విల్ గోయింగ్ టు రైట్ a/s. బట్ సెకండ్ వచ్చేసరికి పాలినామియల్లో ఉంది. పాలినామియల్లో ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తామంటే ax ప్లస్ b, ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో ఉంటాం మనం పాలినామియల్. దీని తర్వాత వచ్చే కాన్స్టెంట్ b కదా, bx ప్లస్ c బై this polynomial. If the polynomial in terms of x, you can write here x. Here the polynomial in terms of s, for that you can write this is bs. Is it clear? అర్థమైందా? అంతే. abc వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, విల్ గెట్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే బోత్ సైడ్స్ ఎల్సిఎం తీస్తాను. గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, 5 అపాన్ s ఇంటూ
s square 4s plus 5 is equal to, take LCM, s of s square minus 4s plus 5. ఇది ఎందుకు చేస్తున్నాను? ఫర్ ఫైండింగ్ ఏబిసి. ఈ టర్మ్స్ ఏముంది కాబట్టి రాదు. a ఇంటూ విల్ గెట్ దిస్ ఆఫ్టర్ LCM 4s plus 5. bsకి లేని టర్మ్ ఏంటిది? s అంటే ఏంటి? bs plus c into s. Okay, now here the denominator terms will cancel. Then what is the given equation? 5 is equal to, after simplify and write the equation please, as square minus 4as plus 5a plus bs square plus cs. ఓకే బేటా, ఇప్పుడు మీకు వాల్యూ రావాలంటే ఒక పని చేయొచ్చు. దీన్ని ఎస్, ఒకవేళ ఎస్ ఉంటే 0 రాయండి, ఎస్ మైనస్ 1 ఉంటే ఎస్ ఈక్వల్ టు 1 అలా సబ్స్టిట్యూట్ చేయండి. ఒక కేస్ మాత్రం పాసిబుల్. దీని ఫ్యాక్టర్ అంటే ఏంటిది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏది ఉన్నా ఎస్ మైనస్ 1 ఉంటే ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 1. ఎస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈక్వల్ టు 0. ఓకే, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత కంపేరింగ్ కోఎఫిషియంట్ చేద్దాం. ఓకేనా? If you put s is equal to 0 here, s is equal to 0 substitute చేస్తే నాకు ఏమవుతుంది చూడండి, ఇది 0, ఇది 0 అండ్ ఇది 0, ఇది 0. ఓన్లీ ఐ విల్ గెట్ 5a. ఈ టర్మ్ ఒకటే వస్తుంది. బట్ బోత్ సైడ్స్ 5 ఉంది. లేదు, ఇలా రాయండి. ఏమొస్తుంది నాకు? 5a. ఫ్రమ్ హియర్ a is equal to what? 5/5. Then a is equal to 1. What is our a value? Which is 1. ఓకే బేటా, తర్వాత ఏం చేస్తారు? దీని ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ ఫ్యాక్టర్స్ ఈజ్ పాసిబుల్? నో. అందుకని ఏం చేస్తానంటే కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్ అనొచ్చు, ఎస్ టర్మ్ ఆర్ ఎస్ స్క్వేర్ టర్మ్. నేనేం చేస్తాను? కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే ఏనే వస్తుంది. ఎందుకని 5a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, a ఈక్వల్ టు 1. ఓకే, అంటే ఏ ఆల్రెడీ వచ్చింది. డోంట్ కంపేర్ ఎస్. ఓకే, ఆఫ్టర్ దట్ కంపేరింగ్ ఎస్ టర్మ్స్ కంపేర్ చేస్తాను. కంపేరింగ్ ఎస్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ టర్మ్స్లో ఇటువైపు ఎస్ టర్మ్ ఉందా అండి? నో, 0. ఇక్కడ ఎస్ టర్మ్ ఏంటి? ఎస్ టర్మ్ అంటే మైనస్ 4a. ఇక్కడ ఎస్ టర్మ్ ఏంటి? ఎస్ టర్మ్స్ ఓన్లీ సి. ఓకే, ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఓకేనా? బట్ వీ నో దాట్ వాట్ ఈస్ అవర్ ఏ వాల్యూ? a ఈజ్ 1. అంటే 4 into 1 plus c. ఫ్రమ్ హియర్ ఇది సింప్లిఫై చేస్తే -4 అది తీసుకెళ్తే c వాల్యూ ఏమవుతుంది? ఫ్రమ్ హియర్ c ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ -4 అండి. ఇది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తే c ఈజ్ కరెక్ట్, c ఈజ్ ఈక్వల్ టు 4. పర్ఫెక్ట్. ఓకేనా? ఏ వచ్చింది, c వచ్చింది. వి వాంట్ b. bకి కోఎఫిషియంట్ ఏముంది? ఎస్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తాను. కంపేరింగ్ ఎస్ స్క్వేర్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. నీట్గా రాయాలండి, టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ ఉందా అండి? LHSలో నో. ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? వన్ ఈజ్ ఏఎస్ స్క్వేర్, అనదర్ వన్ ఈజ్ బిఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? a. ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? b. బట్ వీ నో దట్ అవర్ a వాల్యూ, పుట్ a వాల్యూ హియర్, దెన్ యుల్ గెట్ b. వాట్ ఈజ్ అవర్ a వాల్యూ? a is what? 1. ఓకే, ఫ్రమ్ హియర్ b, ఈ 1 అది తీసుకెళ్తే -1 అవుతుంది. ఫ్రమ్ హియర్ b ఈజ్ ఈక్వల్ టు -1. నౌ I got all the values here. Okay, అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా. పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. ఈ ప్లేస్లో వాల్యూస్ రాయండి. దేర్ఫోర్ 5/s into s square minus 4s plus 5, which is nothing but a/s. a/s అంటే a అంటే ఎంత బేటా? 1. అంటే 1/s plus of b, but b having negative sign అంటే minus. What is our b here? -1 into s అంటే ఎంత వస్తుంది? s వస్తుంది. ప్లస్ c. వాట్ ఈజ్ అవర్ c? 4. అంటే దీన్ని ఇలా రాసేయండి. ఓకే, s ప్లస్ 4 upon what is the given remaining here?
ఎలా రాయొచ్చు? డినామినేటర్ టర్మ్ ఏముంది చూడండి, ఎస్ స్క్వేర్ మైనస్ 4s ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 5. ఓకే, నాకు ఫైనల్గా ఇది వచ్చింది కదా, ఫైన్. దీన్ని నేను ఈక్వేషన్ అక్కడ 1 అన్నానా, 2 అనండి, ఇది రబ్ చేస్తాను, నోట్ డౌన్. సి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ పుట్ 3 in 2. Put 3 in equation 2. Equation 2 ఏమవుతుంది అప్పుడు? Laplace of y is equal to, what about this value? This value is nothing but this term. That is what? 1 by s minus s plus 4 by s square minus 4s ప్లస్ 5. ఇప్పుడు ఈ ల్యాప్లాస్ని అటువైపు తీసుకెళ్ళండి, ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 4 బై, లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే ఓకేమ్మా. కానీ మనకి ఇప్పుడు ప్రిన్సిపల్స్ రావాలండి. ప్రిన్సిపల్స్ రావాలంటే నేను చెప్తాను, ప్రతి ప్రాబ్లంకి చెప్తున్నాను, కొంచెం బ్యాక్ వెళ్ళి నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నేను చెప్పిన కాన్సెప్ట్లో అది ఉందో లేదో చూసుకోండి. లాప్లాస్ ఇన్వర్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది, అది కూడా రావాలి మీకు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ 1. దిస్ వాల్యూ సిన్స్ ఫ్రమ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 1, డైరెక్ట్ ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, నేను ఈ టర్మ్ని ఎలా రాయొచ్చు అంటే, ఇంకొక స్టెప్ రాస్తాను. ఈ టర్మ్ని ఎలా రాస్తానంటే, ఇది బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వస్తుందండి. ఎందుకు అలా రాసాను నేను చెప్తాను. దిస్ s plus 2 is nothing but I am going to write s plus 2 plus 2 అంటే s plus 4 కదా. ఎందుకు అలా రాసానంటే, డినామినేటర్ని నేను s plus 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? s స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4s. ఓకే, ప్లస్ 4s వస్తుంది. మైనస్ రావాలి కదమ్మా మనకి. ఓకే 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 ఇక్కడ నాకు ఇందాక ప్లస్ వచ్చిందండి, మైనస్ రాసాము మనం. దట్ ఈస్ ప్లస్, సారీ ఫర్ దాట్. దిస్ ఈస్ ప్లస్. ఈ టర్మ్ని మనం ఇంకెక్కడ యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ అనుకుంటే ఇది ప్లస్ కదా, అంటే కింది టర్మ్ ఏమవుతుంది? ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 4s ఉంది, ఎస్ స్క్వేర్ ఉంది, 4. మనకి ఇంకొక టర్మ్ కావాలి, ఏంటి? 1. ఆ 1ని ఇక్కడ యాడ్ చేస్తే ఈ టోటల్ ఇదే కదా, అంటే ఏంటి? ఇలా, అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇదండి. ఈ 4కి ఒక 1 యాడ్ చేస్తే 5, అందుకని ఇలా యాడ్ చేశాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఎలా ఉంటుంది? s plus 2 డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్ s plus 2 కూడా బ్రాకెట్ పెడతాను. ఎందుకంటారా, ఈ బ్రాకెట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ s ఈజ్ రీప్లేస్డ్ విత్ s మైనస్ a ఫ్రమ్ అవర్ ఫస్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ s ఈజ్ రీప్లేస్డ్ విత్, ఇలా అండి. ఎలా అంటే s ప్లస్ a ప్లస్ సంథింగ్ ఆర్ 1 by s plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, ఆర్ 1 by s plus a. s plus a అంటే s అనేది s plus aని రీప్లేస్ చేస్తే, ఓకే, ఆర్ s ఈజ్ ఇక్కడ రివర్సింగ్, s ఈజ్ రీప్లేస్డ్ విత్ s plus a అంటే దీన్ని ఏమని రాయొచ్చు? s స్క్వేర్ ప్లస్ 1. ఈ a అనేది ఎక్కడికి వెళ్తుంది? e టు ది పవర్ ఆఫ్ at వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. e పవర్ at ఇంటూ దిస్ ఈస్ ద రెడ్యూసింగ్ ఫార్మాట్. అంటే బై దిస్ ఇస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూడండి, అండ్ లాప్లాస్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూడండి ఒకసారి. వాటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ నా ఇంట్రో పేజ్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉంటాయి, ఆర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, అక్కడ చూడండి డౌట్ వస్తే. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, లాప్లాస్ ఆఫ్ 1 by s యాజ్ ఇట్ ఈజ్ రాయన్నా. మనకేమని తెలుసు? సిన్స్ ఫ్రమ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ e టు ది పవర్ ఆఫ్, ఏమన్నాను? 1 అన్నాను. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను? ఫ్రమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, నేను టోటల్గా రాయట్లేదు, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, వాట్ వీ నో దట్ s ఈజ్ రీప్లేస్డ్ విత్ s మైనస్ a అనేది
లాప్లాస్లో రివర్సింగ్ ఆర్డర్ ఏంటిది? ఎస్ మైనస్ ఏ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్. ఎప్పుడైనా లాప్లాస్ అనేది లాప్లాస్ ఇన్వర్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ద లాప్లాస్. అక్కడ ఎస్ అనేది ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేస్తుంది లాప్లాస్లో. ఇక్కడ ఎస్ మైనస్ ఏ అనేది ఎస్తో రీప్లేస్ చేస్తుంది. అప్పుడు నేను ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు? ఈ టు ది సారీ బెటర్ దీని వాల్యూ ఎంత? 1. మరి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 2ని ఇది రీప్లేస్ చేస్తే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వాట్? ఈ టు ది పవర్ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఈ టు ది పవర్ ఆఫ్ ఏటీ రాయాలి ఫస్ట్. ఏ అంటే ఎంత? ఇది ఎస్ మైనస్ ఏలో ఉండాలి. అంటే ఎస్ ప్లస్ 2 ఎలా ఉండాలి? ఎస్ మైనస్ ఆఫ్ -2. అంటే ఏ ప్లేస్లో ఏముంది? -2 ఉంది. -2t. అప్పుడు రెడ్యూసింగ్ ఫార్మాట్ ఎలా రాయాలంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది ఈ పవర్ ఏటీకి రెడ్యూస్ అయిపోయింది. ఎస్ ప్లస్ 2 విల్ బికమ్ టు ఎస్. అంటే ఇది ఎస్ అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇదేమవుతుంది? ఎస్ స్క్వేర్ అవుతుంది, ఇది 1 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇవి రావాలంటే మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో జస్ట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ ప్రాబ్లం చూసిన తర్వాత నా ప్లేలిస్ట్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉందండి. కొంచెం కింద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని డిఫరెంట్ ఉన్నాయి. అక్కడ ఇంట్రోస్లో ఇక్కడ పేజ్ మీరు ఓపెన్ చేయంగానే ఆ ప్లేలిస్ట్లో ఈ పైనే రాశాను ఏమని? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫర్ లాప్లాస్ ఫర్ ఇన్వర్స్. అది ఒక్కసారి చూడండి బేట, ఎందుకంటే దిస్ ఈజ్ రిపీటెడ్ కాన్సెప్ట్ ఇన్ దిస్ మెథడ్. ఓకే, ఇప్పుడు y is equal to what? 1 minus e to the power of -2t. Here the denominator is greater than the numerator. For that directly we can separating the fraction here s by s square plus 1 అవుతుంది. ఇదేమవుతుంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 by s square plus 1. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. y కదా మనం కనుక్కోవాల్సింది. Okay, e to the power of -2t. Laplace inverse of, we know that s by s square plus 1. అంటే ఏంటి? s ఇక్కడ రాస్తాను మళ్ళీ ప్రిన్సిపల్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s by s square plus 1 is cos at. And this is a constant, right? Okay. సారీ, s by s square plus 1 ఉంటే cos at and Laplace inverse of a by or 2, take it out, 2 constant, 1 by s square plus 1 అంటే a by s square plus 1, a by s square plus a square. ఈ ఫామ్ ఇక్కడ రాయండి. s square plus a square is cos at. a by s square plus a square is what? sin at. ఓకే, నేను ఈ ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఏ లేకుండా ఇదే ఉందనుకోండి, 1 2 పక్కన తీసాను అనుకో, ఇక్కడ రాయండి 2 పక్కన తీసి 1, ఇక్కడ ఏ సేమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం 1. ఇక్కడ ఏ వేరే ఉంది అంటే అప్పుడు ఏని అటువైపు తీసుకెళ్తే 1/a sin at అని రాయొచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఏమని తెలుసు మనకి? cos at. cos at, ఏ అంటే ఎంత? ఇక్కడ 1. cos 1 into t cos t plus 2. ఇదేంటి? sin at అంటే ఏంటి? sin t. This is my final answer for the given question. ఓకే, అర్థమైంది కదండి? స్టెప్ బై స్టెప్ చూసుకోండి. క్యాలిక్యులేషన్ కాదు, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఏది ఇస్తే ఏది చేయాలి. నేను ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాను. దయచేసి ఏ క్వశ్చన్ని మిస్ చేయొద్దు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ చెప్తున్నాను, అందులో ఒక క్వశ్చన్ పక్కా. ఓకేనా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఆల్ వాట్సాప్ గ్రూప్స్కి, ఎవరికైతే ఇది రిక్వైర్డ్ అనుకుంటారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.